తెలంగాణ ధనిక రాష్ట్రమని పదే పదే చెప్తారు సీఎం కేసీఆర్. కానీ అప్పు పుడితే గానీ రాష్ట్రం నడవని సిచ్యుయేషన్. నెల వచ్చిందంటే చాలు ఎక్కడో దగ్గర చేయి చాపాల్సిందే. కొత్త అప్పు పుట్టకుంటే అన్నింటికీ బ్రేక్. ఓవైపు అన్ని రేట్లు పెంచినా అప్పు కోసం దిక్కులు చూడాల్సిన దుస్థితి. మిగులు రాష్ట్రం కాస్త అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కేంద్రమే నిధులు ఇవ్వట్లేదని అధికార పార్టీ ఆరోపిస్తున్నా అప్పులు ఎందుకు పెరిగాయో సమాధానం లేదు. మిగులు రాష్ట్రంలో నిధుల కటకట ఎందుకొచ్చింది? అప్పు పుడితే తప్ప దిక్కులేని స్థితి ఎందుకొచ్చింది? అన్ని ఛార్జీలు రేట్లు పెంచినా ఎందుకు చాలట్లేదు? ఇష్యూపై ఇప్పుడు డిబేట్ చేద్దాం. చర్చలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. నాతో స్టూడియోలో ఉన్నారు ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ దాసోజు శ్రవణ్ గారు. శ్రవణ్ గారు వెల్కమ్ సార్. నమస్కారం. మనతో లైవ్ లో ఉన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు. భానుప్రసాదరావు గారు వెల్కమ్ సార్. అలాగే బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు వెల్కమ్ సార్. సార్ భానుప్రసాద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. జూన్ 1 రేపు ఉద్యోగులు వెయిట్ చేస్తున్నారు, రేపు జీతాలు వస్తాయా రావా అని చెప్పి. గత 3 నెలలుగా వరుసనే లేట్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. రేపు జీతాలు ఇస్తుండ్రా లేదా సార్? కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిగా ఉన్నటువంటి 11,700 కోట్ల రూపాయలు. సరే, అప్పు అనేటువంటిది అంటున్నారు కదా, అప్పు తర్వాత సంగతి. మొదలు రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిగా ఉన్నటువంటి 11,700 కోట్ల రూపాయలు కనుక సమయానికి కేటాయించినట్టయితే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. 11,700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆపడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి మాట వాస్తవం, అది కాదన్నటువంటిది. కానీ ఆ 11,700 కోట్లే మన దగ్గర ఉన్నట్టయితే కనుక ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఇది అంతకుముందు గతంలో ఎప్పుడైతే క్లియర్ గా వచ్చాయో అప్పుడు అటువంటి పరిస్థితే లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ అప్పులు చేసినటువంటి పరిస్థితిలో ఉందని ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లు కాదు, లక్ష కోట్లు అంటే 99 లక్షల కోట్లు అనుకోండి, 99 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పులు చేస్తున్నారని మాట్లాడటం ఎంతవరకు ఇది? పోనీ నిజంగానే కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసి పోనీ నిజంగా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టిందా? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టిందా? మనకి ఈ దేశంలో కొత్తగా అభివృద్ధి జరిగినటువంటి విషయాలు ఏమైనా కనబడుతున్నాయా? లేకపోతే కొత్తగా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా అమలవుతున్నట్టుగా కనబడుతున్నాయా? ఇవేమి కనబడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు స్పష్టంగా ఎక్కడికి పోతున్నాయనేటువంటి స్పష్టంగా కనబడుతున్నాడు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసినటువంటి కొత్త సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అనేక నిర్మాణాలు కనబడుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. సో ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది, అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం అనేటువంటిది ఒక ఇదైతే, రాష్ట్ర ప్రభుత్వం సరే టైం గ్యాప్, మీరు నిధులు ఇచ్చేంత వరకు మేము కనీసం లోన్ తీసుకునేటువంటి వెసులుబాటు అయినా కల్పించండి అని అంటే అది కూడా లేదు. నిజమే, ఒకవేళ ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించినటువంటి లోన్స్ కనుక ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయంటే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఒక రాష్ట్రానికి ఒక విధమైనటువంటి పరిమితులు, ఇంకో రాష్ట్రానికి ఇంకో రకమైనటువంటి పరిమితులు, బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి నిబంధనలు, ఇతర రాష్ట్రాలకు ఇంకో రకమైనటువంటి నిబంధనలు, ఇవేమి ఇదండి? దేశం ఒకటే దేశం అన్నప్పుడు ఒకే దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఒకే నిబంధన ఉండాల్సినటువంటిది ఉంటుంది. సార్ భానుప్రసాద్ గారు, ఒకే విషయం సార్, రేపు ఇంతకీ ఉద్యోగులు జీతాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఈ మంత్ కూడా డిలే అవుతుందా? మీరు మీరు అతిగా మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ కనుక, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కనుక, మాకున్నటువంటి 11,700 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించినట్టయితే ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా పే చేస్తాం. సార్, రాష్ట్ర ఆదాయంతోనే జీతాలు పథకాలు నడుస్తాయి. మేము ఎక్స్ట్రా అడుగుతున్నా, నేను అంటున్న మాట కాదు సార్. ఇందాకనే మీ మంత్రి పువ్వాడ అజయ్ అన్న మాట సార్, మీ మంత్రి పువ్వాడ అజయ్, మీ బయట వేయమంటే నేను ఒకసారి ప్లే చేస్తాను. రాష్ట్ర ఆదాయం చాలు, జీతాలకి పథకాలకి రాష్ట్ర ఆదాయం చాలు, ఎక్స్ట్రా అప్పులు అడుగుతున్నది కొత్త పథకాల కోసం, కొత్త ప్రాజెక్టుల కోసం అని వారు అన్నారు. నేను చెప్పేది ఏంటంటే, నేను అప్పుల గురించి మాట్లాడలేదు. ఇక్కడ కూడా మేము మాట్లాడేది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడుతున్నాను. మీరు అప్పుల గురించి చెప్తున్నారు, నేను కొత్తగా అప్పుల గురించి చెప్పట్లేదు. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు రాష్ట్ర వాటాగా రావాల్సినటువంటి 11,700 కోట్లు కనుక తక్షణమే చెల్లించినట్టయితే ఎటువంటిది అవసరం లేదు, వెంటనే వెళ్ళి మేము అన్ని కూడా క్లియర్ చేయడానికి సిద్ధంగా. అంటే ఇప్పుడు కేంద్రం ఇవ్వకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారా రాష్ట్రాన్ని? అట్లా ఉండదండి. మీరు కేంద్రం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సొంత నిధి నుంచి ఇచ్చేటివి కాదు ఇవి కేంద్రం దగ్గర వచ్చేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి డబ్బుల నుంచి ఇచ్చేటివి కాదు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్నటువంటి డబ్బుల్లో నుంచి వచ్చేటువంటి వాటా ఇది నేను చెప్పేటువంటి అంతా.
ఇదేదో కేంద్రం మా మీద దయదలిచి ఇచ్చే డబ్బుల గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా గురించి చెప్తున్నాను నేను, హక్కుల గురించి చెప్తున్నాను నేను. మీరేదో మీరు కూడా ఎట్లుండాలంటే, నేను అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు వక్రీకరించే ప్రయత్నం చేయకండి. లేదు సార్, నేను క్లియర్ గా అడుగుతున్నాను. ఇప్పుడు 11,700 కోట్లు కేంద్రం ఇవ్వాలి అన్నారు. ఇవ్వకపోతే ఇవి ఇచ్చేంత వరకు మన ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుందా? ఆసరా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుందా? నేను అటువంటిది ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేస్తుంటాం. అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాలకు అనుగుణంగా అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని దాడవేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. తక్షణమే వాటిని పే చేయాలి. అది రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా. అదేం రాష్ట్రానికి దేశం ఇచ్చేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్పు కాదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కాదు, ఇంకోటి కాదు. కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటా నేను అడిగేటువంటి మొత్తం కూడా. సో ఆ 11,700 కోట్లు ఆపుకొని కూర్చుని ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? నేను అనేటువంటిది కరోనా వల్ల కొంత ఇబ్బందులు పడినటువంటి మాట వాస్తవం, కొన్ని ఆర్థిక వనరులు దెబ్బతిన్నటువంటి మాట వాస్తవం. దాదాపు లాస్ట్ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి 1,00,000 కోట్ల ఆదాయం మిస్ అయిపోయినటువంటి మాట వాస్తవం. దాని ఎఫెక్ట్స్, స్పిల్ఓవర్ ఎఫెక్ట్స్ అని ఇప్పుడు పడుతున్నాయి. దాని ఎఫెక్ట్స్ కొంత కనబడుతున్నాయి. అదనలే మనం వాస్తవ పరిస్థితిని మనం పూర్తిగా ఏమి ఇబ్బంది లేదు, అంతా బాగుంది అని చెప్పడానికి ఇక్కడ ఏమి ఇది లేదు. డెఫినెట్ గా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దేని వల్ల వచ్చింది? కరోనా వల్ల దేశం కూడా అప్పు చేసింది. సో మంది ప్రతిసారి డప్పు కొట్టుకున్నట్లు ధనిక రాష్ట్రం, లేకపోతే దేశంలోనే ఏ రాష్ట్రం లేనంత అద్భుతమైన స్థితిలో ఇవన్నీ ఫార్స్ అంటారు. అటువంటి పదాలు మాట్లాడే ముందు చాలా ఆలోచించి మాట్లాడాల్సి. డప్పు కొట్టుకోవడానికి ఇక్కడ ఉండదు. ఎవరం కూడా ఏవైతే కాగ్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఆధారంగా నిజంగానే మేము చెప్పేది తప్పైతే కేంద్ర ప్రభుత్వం మన చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మేము ఇచ్చేటువంటి లెక్కలు తప్పైతే, మేము చెప్పేటువంటి జిఎస్డిపి లెక్కలు తప్పైనా, మేము ఇచ్చేటువంటి గణాంకాలు తప్పైనా కూడా కేంద్ర ప్రభుత్వం మా మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఊరికనే డప్పు కొట్టుకున్నాడు ఇటువంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టుకుని డప్పు కొట్టుకున్నాడు అంటారా? మీరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. పూర్తిగా మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. మేము ఇచ్చేటువంటి గణాంకాలని డప్పు కొట్టుకోవడం, అది ఎవరు ఇస్తున్నారండి? ఆ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఆ స్టాటిస్టిక్స్ అన్ని ఇచ్చేటువంటిది ఎవరు? సార్, ప్రతి వేదిక మీద సార్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమైన మంత్రుల దాకా, ఎమ్మెల్యేల దాకా, అధికార ప్రతినిధుల దాకా, మీలాంటి ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వేదిక మీద చెప్పే మాట మంది ధనిక రాష్ట్రం, మనకు అసలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కరోనా కాలంలో కూడా, కరోనా టైంలో కూడా మనం అద్భుతమైన గ్రోత్ రేట్ చూపించాం. ఈ మాటల్లో ఏది అబద్ధమైనా చెప్పండి సార్. మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి మీకు కొంత అక్కసు మీ మాటల్లో కనబడుతుంది తప్పితే ఏం మాట్లాడుతున్నారు సార్? నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. తెలంగాణ ద్రోహులందరినీ కేబినెట్ లో చేర్చుకున్నది మీరు. You don't have any right. నా మూలాలు ఏంటి అనేది మీరు వేలెత్తి చూపించాల్సిన హక్కు మీకు లేదు, అధికారం మీకు లేదు సార్. నేను తెలంగాణ ఉద్యోగుల తరఫున అడుగుతున్నా, తెలంగాణ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా లేదా? ఆన్సర్ టు మై పాయింట్. మీరు మాట్లాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో అది అక్కసుతో మాట్లాడుతున్నటువంటి పదజాలం. మీరు చెప్పుకున్నది కాదా? ధనిక రాష్ట్రాన్ని మీరు చెప్పుకోలేదా? ధనిక రాష్ట్రాన్ని మీరు చెప్పుకోలేదా? ధనిక రాష్ట్రాన్ని మీరు చెప్పుకున్నారా లేదా? ప్రసాద్ గారు, ధనిక రాష్ట్రం మనది, మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదని మీరు చెప్పుకున్నారా లేదా? మీరు వినండి, వింటారా లేదా? చెప్పండి. వింటారా లేదా? చెప్పండి. మీరు గతంలో, మీకు చరిత్ర తెలుసో లేదో కానీ, గతంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఇట్లాగానే ఒక జర్నలిస్టు పెద్దల సభలో గలాభాన్ని రాస్తే ఆనాడు సభకు పిలిచినటువంటి సందర్భం ఉంది. మీరు ఏ విధంగా మాట్లాడితే డప్పులు కొట్టడం ఏంటండి? రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి గణాంకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించే విధంగా ఇచ్చేటువంటి గణాంకాలు అవన్నీ కూడా మేము ఇచ్చేటువంటి గణాంకాలు, మేము వాస్తవ గణాంకాలు చెప్తున్నాం. డప్పు కొట్టుకోవడం ఏముండదు ఇక్కడ. రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పినా, లేకపోతే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం గురించి చెప్పినా, ఇవన్నీ కూడా గణాంకాలతో సహా ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా దాని మీద కాగ్ చెక్ చేస్తుంది. ఏ గణాంకాలు నిజము, ఏ గణాంకాలు వాస్తవాలు కాదు అనేటువంటి చెక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరేమో దాని గురించి మీరు అంతా డప్పు కొట్టే ప్రభుత్వం డప్పు కొడుతుంది. ఎక్కడ ఏం మాట్లాడుతారండి? మీరు బాధ్యతాయుతంగా మాట్లాడండి. నేను అనేది ఏంటంటే, మీరు మీ స్థానంలో కూర్చున్నప్పుడు ఒకటి మర్చిపోకండి, మీరు ఒక కోఆర్డినేట్ చేసేటువంటి నేను ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి. పదే ప్రభుత్వం
ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చిందో ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళు అడిగిన దానికైనా మీరు సమాధానం చెప్పండి సార్. శ్రవణ్ గారు ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు వాస్తవం ఏంటంటే అంటే కోపం తెచ్చుకోవద్దు భానుప్రసాద్ గారు అంటే ఈ మాట చెప్తా నేను. ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ అంటారు. భానుప్రసాద్ గారికి నన్ను కంప్లీట్ నేను ఇంతసేపు విన్నా. మీరు ప్లీజ్ మీరు కోపం తగ్గించుకోరు, ఒక్క నిమిషం కోపం తగ్గించుకో. రిలాక్స్ అన్న రిలాక్స్ అయిపోయి కదా మీరు అన్నారు అయిపోయిగా. ఒక్కరి ఎందుకు మనం కొట్లాడుకోవడం ఎందుకు, మనం లెట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్. ఏమంటలేదు శ్రవణ్ భాయ్, నేను అడిగేది ఏంటంటే మీరు ఏమన్నారో నాకు వినబడలేదు అంటున్నా. నేనేమంటే ఉన్న మాట ఎక్కువ అంటే ఉలుకు ఎక్కువ అంటున్నాని మీకు కోపం వచ్చింది. అది వినబడలేదు అంటున్నా. నేను అదే అంటున్నా. అంటే సామెత ఇప్పుడు అంటే మీరు అంత కోపం వారు డప్పు అనే మాట కంటే ఘనాపాటిగా చెప్పుకున్నాం. టైమ్ అండ్ అగైన్ మనము రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు సౌజన్య గారు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి మొదలుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కింది స్థాయి ప్రజాప్రతినిధి వరకు కూడా ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం, వీఆర్ సర్ప్లస్ స్టేట్ రెవెన్యూ సర్ప్లస్ రెవెన్యూ ఉన్నటువంటి ఒక రాష్ట్రం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం పంజాబ్లో ఉన్నటువంటి ఒక రైతులను ఆదుకోవచ్చు. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం చేసే పనులన్నీ కూడా ఎన్డీటీవీలా, సిఎన్ఎన్ ఐబిఎన్లా, ఇంకా దేశ స్థాయిలో ఉన్నటువంటి ఒక పత్రికలల్లో, నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నాము. వీఆర్ రిచ్ స్టేట్ అని చెప్పని చెప్తున్నాం. కాబట్టి మీరు అది ఇవాళ మీరు సమాధానం చెప్పవలసింది నా దృష్టిలో ఏంటి అంటే భానుప్రసాద్ గారు, మీరు యువర్ ఏ కార్పొరేట్ హెడ్, మీరు రాజకీయ నాయకుడితో పాటు మీరు ఒక కార్పొరేట్ కంపెనీని, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటి పెద్ద కంపెనీలు నడుపుతారని నాకు తెలుసు. ఇంటర్నేషనల్ కంపెనీస్ నడుపుతారు. మీరు ఎంత బాధ్యతగా ప్రతి పైసాను మీరు అకౌంట్ చేస్తారో నేను చెప్పవలసిన అవసరం లేదు. బికాస్ బీయింగ్ ఏ కార్పొరేట్ ఐఎమ్ షూర్ యూ విల్ అకౌంట్ ఫర్ ఎవ్రీ పైసా. ఇవాళ ఆ అకౌంటబిలిటీ ఇవాళ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. పిండి కొద్దీ రొట్టె అంటాం మనం. ఎంత ఉన్నటువంటి ఒక పిండి బట్టి రొట్టె చేస్తాము, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ను మనం ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా లాప్సైడెడ్ ప్రియారిటీస్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపి ఇవాళ అప్పుల ఊబిలోకి నెట్టి ఇవాళ ఆఖరికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే తప్ప జీతాలు ఇవ్వలేనంత దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిన తర్వాత తప్పనిసరిగా అది బాధ్యతాయుతం అనిపించుకోదు, బాధ్యత రాహిత్యమే. మీరు అంటా ఉన్నారు మాట గురించి, బాధ్యతాయుతం గురించి అన్నారు. కానీ ఎంత బాధ్యతారాహిత్యంగా చెప్పండి. ఒక రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఏర్పరిచినప్పుడు ఒక సర్ప్లస్ రెవెన్యూ స్టేట్గా ఫామ్ చేస్తే 8 ఏళ్ళ కాయాపియా కుచ్చినాయి పోడా చేయనా అని చెప్పని అన్నట్టుగా ఇవాళ ఏం సాధించింది లేదు. మనం ఇవాళ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. 60 సంవత్సరాలలో 60,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ మీరు 8 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయిన తర్వాత భవిష్యత్ తరాలకు విద్య ఏమిస్తారు, వైద్యం ఏమిస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా డెవలప్ చేస్తారు, ప్రొడక్టివిటీ స్టేట్గా ఎట్లా కన్వర్ట్ చేస్తారు. ఇష్టారాజ్యంగా మీరు ఖర్చులు పెట్టింది వాస్తవం, అది ఒప్పుకోవాలా. ఇవాళ మీరు మోటార్ సైకిల్ మీద తిరిగినట్టుగా డబ్బులు లేని రాష్ట్రంలో నేను చూస్తా ఉన్నా. నిన్న గంగుల కమలాకర్ గారు, ఆయన ఎవరండి, ఎర్రబల్లి దయాకర్ గారు, గంగుల కమలాకర్ గారు, ఇంకెవరో రసమై బాలకృష్ణ గారు, అందరూ పొద్దున్న లేస్తే హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు. మీ స్మితా సబర్వాల్ గారు, వీళ్ళు పైసలు అంటే అదేదో పుట్నాల్ బఠానీలు లెక్క హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. కరీంనగర్కు జగిత్యాలకు పోవడానికి, లేదా జగిత్యాలకు కామారెడ్డికి పోవడానికి కూడా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎన్డీటీవీలా, సిఎన్ఎన్ ఐబిఎన్లా నేషన్ వైడ్గా ఉన్న టెలివిజన్లలో మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారు. నేషన్ వైడ్గా ఉన్నట్టు ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. నేషన్ వైడ్గా ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో ఏం ప్రమాదం వచ్చినా కానీ 100,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఎక్కడ పోయినాయి పైసలు? యూ హ్యావ్ టు ఆన్సర్ వన్ థింగ్ సార్, ఐఎమ్ వరీడ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి వాడిగా నాకు భయం అవుతా ఉంది. రేపు పొద్దుగాల మేము అధికారంలోకి వచ్చినా, లేదు మీరు ఇంకా అధికారంలో కొనసాగినా, మీరు రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతారు చెప్పండి. హౌ విల్ యూ రన్ ద స్టేట్? ఇవాళ ఒక్క మాట ఇవాళ మీరు దాదాపు 9 బడ్జెట్లు ప్రవేశపెట్టినరు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు, 18 లక్షల కోట్ల రూపాయలు. ఈ 18 లక్షల కోట్ల రూపాయలతో పాటు ఇంకా 6 లక్షల రూపాయలు అప్పు తెచ్చిండ్రు. అంటే 24 లక్షల కోట్ల రూపాయలు. ఎక్కడ పోయిన 24 లక్షల కోట్ల రూపాయలు? ఎందుకు ఇవాళ ఇంత అప్పుల కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మీరు ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఇది మేము కంప్లీట్ చేసినామని చెప్పని చూపెట్టగలిగే పరిస్థితి ఉన్నదా మీకు? ఎలా డబ్బులు ఎక్కడ పోతా ఉన్నాయి? అకౌంటబిలిటీ లేదా, అకౌంటింగ్ లేదా, లేకపోతే బాధ్యతారాహిత్యంగా విచ్చలవిడిగా లాప్సైడెడ్ ప్రియారిటీస్ ఖర్చు పెడతా ఉన్నారా?
రైట్, మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు కేంద్రం నుంచి? ఒక నిమిషం భానుప్రసాద్ గారు, ఒక నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు వ్యూ తీసుకుని మీ దగ్గరకు వస్తా. ప్రకాష్ రెడ్డి గారు, కేంద్రం ఇవ్వాల్సింది ఒక నిమిషం, అలా అయితే మొత్తం మీరే వెర్షన్ అవుతుంది. ఒక నిమిషం మరో ప్రతిపక్షంతో కూడా తీసుకుని. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి సార్, కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఆపుతోంది, అప్పులు ఎక్స్ట్రా చేసుకుంటామన్నా కూడా కోఆపరేట్ చేయట్లేదు, దానివల్ల ఇవాళ సిచ్యుయేషన్ ఇట్లుంది. తెలంగాణ ప్రజలకు స్పష్టత చేస్తే బాగుంటదండి. 11,000 కోట్లు చెప్తున్నారు. ఏ కేటగిరీ కింద ఇవ్వాలా? జిఎస్టి బకాయిలు ఇవ్వాలనా, లేకపోతే జిఎస్టి షేర్ మన తెలంగాణ షేర్ రావాల్సింది ఇవ్వాలనా, డివల్యూషన్ ఫండ్స్ ఇవ్వాలనా, సిఎస్ఎస్ ప్రాజెక్ట్ కింద ఇవ్వాలనా, లేకపోతే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు బాకీ ఉన్నాయా, 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు బాకీ ఉన్నాయా? ఏ కేటగిరీ కింద తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి 11,000 కోట్లు కేంద్రం ఇవ్వాలో చెప్పండి. మేము కేంద్రం ఇవ్వాలి అంటున్నారు. అది క్యాజువల్ స్టేట్మెంట్. అది నేను కేటగిరికల్ చెప్తున్నా. 11,000 కోట్ల కంటే ఎక్కువ నిధులు, నేను అది ఎంత వస్తుందని మీ లెక్కన తర్వాత చెప్తా. 11,000 కోట్ల కంటే ఎక్కువ నిధులు మీకు సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, అవి 80-20 స్కీమ్ కావచ్చు, 60-40 స్కీమ్ కావచ్చు. కేంద్రం 60% ఇస్తే రాష్ట్రాలు 40% దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అమలు చేయాల్సినటువంటి అనేక కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల కింద కేంద్రం నిధులు ఇస్తే వాటికి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా గత 7 సంవత్సరాలుగా అనేక కారణాలు చెప్పి తప్పించుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వము. నేను ఒక చిన్న అంటే ఒక డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ లో ఇంక్లూడింగ్ మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా, ఈవెన్ రోడ్స్ విషయంలో కూడా మీరు పూర్తి స్థాయిలో యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వనందుకు మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆఖరికి పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తరం రాస్తున్నారు, మీరు ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అన్నా ఇవ్వండి, లేదా మా డబ్బులు మాకు వాపసు విత్ ఇంట్రెస్ట్ అన్నా ఇవ్వండి అని రాయించుకునే పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి, కేంద్రం ఇచ్చిన 60% నిధులకు 40% వీళ్ళు ఇచ్చి ఆ మ్యాచింగ్ గ్రాంట్ ని సకాలంలో అంటే 40% ఇవ్వలేని అసమర్థత కారణంగానే మళ్ళీ ఉపయోగిస్తున్నా. అసమర్థత కారణంగా వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం నిధులు రావు. అట్లా నేను అనుకుంటున్న ఈ తెలంగాణ ప్రజలను సుమారుగా గత 8 సంవత్సరాల కాలం, 9 సంవత్సరాలు పూర్తవుతుంది. నా లెక్క ప్రకారం 20,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను పొందలేకపోయింది. దానివల్ల తెలంగాణ ప్రజలు నష్టపోయినారు అంటున్నా. మీ యొక్క పాలన వల్ల నష్టపోయినారు అని మనం ఉపయోగిస్తున్నా. ఎందుకంటే కేంద్రం నుంచి న్యాయంగా తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలు, అది దవాఖాన కావచ్చు, స్కూల్ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ కూడా కావచ్చు, అన్నిటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా 20,000 కోట్లకు పైగా తెలంగాణకు రావాల్సినటువంటి డబ్బులు తీసుకోలేకపోయినారు. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత అని అంటున్నా. ఇది పూర్తిగా అసమర్థమైనటువంటి పాలన వల్లనే జరుగుతుంది. అంటే కేంద్ర ప్రాయోజిత, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. ఇప్పుడు మీరు ఒక విషయం, ప్రకాష్ రెడ్డి గారు, కొన్ని రాష్ట్రాలను ఒకలాగా కొన్ని రాష్ట్రాలను ఒకలా ట్రీట్ చేస్తోంది కేంద్రం అని కూడా టీఆర్ఎస్ ప్రధాన విమర్శ, దానికి ఏం చెప్తారు? నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. మీరు అడిగిన ప్రశ్నకు తప్పకుండా ముందే సమాధానం చెప్తా. ఇప్పుడు జిఎస్టిలోకి, ఎఫ్ఆర్బిఎం లోకి మీకు కార్పొరేషన్ ఫండ్స్, కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పుడు కూడా కలపాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ఈ కేంద్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం కోసం నిర్ణయం తీసుకోలేదు మేడం. ఇది 29 రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉంది, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి మేడం. ఒక్క రాష్ట్ర, ఈ ఒక్క తెలంగాణ కోసమే ఈ ప్రత్యేక చట్టం ఈ ప్రత్యేకమైన జీవో ఇచ్చేసింది, ఈ యొక్క ప్రత్యేక పాలసీ డిసిషన్ ని ఓన్లీ తెలంగాణ కోసమే తీసుకుందనే ఆరోపణ మాత్రం తప్పది. కాబట్టి ఇంకొక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్రాన్ని వేరుగా చూడడం లేదు. ఈ రాష్ట్రం కనుక, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్, రాష్ట్రాలకి మధ్య డిఫరెన్స్ చూపిస్తున్నారని మీరు క్విక్ గా కంక్లూడ్ చేస్తే భానుప్రసాద్ గారితో మాట్లాడదు. నేను చాలా క్విక్ గా చెప్తున్నా మేడం. రాష్ట్రాలకు ఎక్కడ తేడా లేదు. అన్ని రాష్ట్రాలకు ఏ చట్టం అయితే, ఏ నిబంధనలు అయితే, ఏ రూల్స్ అయితే తయారవుతున్నాయో అవే రూల్స్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి. నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, మీకు SGST, స్టేట్ GST అయితే ఉందో అది ఏ రోజుకి ఆ రోజు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. CGST లో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన డివల్యూషన్ ఫండ్స్ అయితే 41% ఉన్నాయో, ఏ కేటగిరీలో అయినా అవి ఏ మంత్ కా మంత్ వస్తున్నాయి. ఓన్లీ IGST, అది ఇంటిగ్రేటెడ్ GST అయితే ఎక్స్పోర్ట్స్ విషయంలో ఇక్కడ పే చేసి అక్కడ కొంత వెయిట్ చేస్తున్నది. 6 నెలలు 3 నెలలు టైం పడుతుంది తప్పిస్తే ఎక్కడ కూడా కేంద్రం బాకీ లేదు. మీకు అతి సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. వారి బాకీ ఎట్లుంటుందో నేను
తెలంగాణ ప్రజలకు మీ ద్వారా తెలవటం కోసం చెప్తున్నా. మొన్న బడ్జెట్ వేశారు మేడం తెలంగాణ ప్రభుత్వం, అసెంబ్లీలో బడ్జెట్ పాస్ చేశారు. 20 దాంట్లో మీకు బ్యాలెన్స్ షీట్ చూడండి, రూపాయి రాక రూపాయి పోకని రాస్తారు కదా రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ కింద. రిసీట్స్ లో 23,000 కోట్ల రూపాయలు యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ నీతి ఆయోగ్ గారు రాశారు. వాట్ ఈస్ దట్? ఆ నీతి ఆయోగ్ రికమెండేషన్ ఏంటంటే, మాకు మిషన్ భగీరథ కింద 2016లో రికమెండ్ చేసింది కదా నీతి ఆయోగ్, అవి ఇప్పుడు మాకు రావాలి అంటారు. ఆ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తీసేసింది. కానీ తీసేసిన తర్వాత కూడా మీరు రాసుకుంటారు అంటే మీరు బడ్జెట్ ఎట్లా ఇస్తున్నట్టు? మీరు బడ్జెట్ మీరు చెప్పండి, మీకు అది రావని మీకు తెలుసు కదా. అవి రావని మీకు తెలిసిన తర్వాత కూడా బడ్జెట్ 23,000 కోట్ల రూపాయలు రాసుకొని అవి వచ్చే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు రాసుకుంటే ఎట్లొచ్చే ఉన్నాయన్నట్టు, ఏ కేటగిరీ కింద రావాల్సి ఉన్నట్టు అది రాసుకున్నారు. నీతి ఆయోగ్ రికమెండేషన్ బడ్జెట్ అని. ఇటువంటి కేటగిరీ బడ్జెట్స్ ఉంటే నేను చెప్పలేను. కానీ నెంబర్ 2 ఇంకొక మాట రాస్తున్నారు బడ్జెట్ లో, దుర్మార్గం అంటే 10,000 కోట్ల రూపాయలు మేము భూములు అమ్మితే వస్తాం అంటున్నారు. అరే గత 5-7 సంవత్సరాల్లో మీరు 2,000 కోట్లు అమ్మలేకపోయారు భూములను, ఈ సంవత్సరం 10,000 కోట్ల ఎన్నికలు వస్తాయి. కాబట్టి మీరు బడ్జెట్ లో మీరు రాసుకునేటప్పుడు కేంద్రం నుంచి 11,000 కోట్లు రావాలనుకుంటే ఈ రకమైనటువంటి లెక్కలు చూపిస్తే ఆ లెక్కలు ప్రజలు అక్సెప్ట్ చేయరు. లెక్కలు ప్రజలకు తెలిసిన రోజున వాళ్ళకి ఒక లెక్క ఉంటది, ఆ లెక్క ఏ రోజు చూపుతారో ఆ రోజు చూపిస్తారు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, IGST తప్పిస్తే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ రూపాయి మీకంటే ఒకటి ఉంది. మీరు దీంట్లో ఒక్కటే పాయింట్ చెప్తానంటే, GST ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ కాంపెన్సేషన్ ఏదైతే మీరు క్లెయిమ్ చేసినారో ఆ కాంపెన్సేషన్ అంటే అదో అంతకు ముందున్న కలెక్షన్ అంటే వ్యాట్ కలెక్షన్ కి GST మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ను అనేక రాష్ట్రాలకు కేంద్రం వాటిని సర్దుతుందని చెప్పారు. ఆ సర్దుతున్న సందర్భంగా 2020లో కరోనా వచ్చినప్పుడు మేము సర్దలేని పరిస్థితుల్లో మీరు ఎక్కువ అప్పు తీసుకోవచ్చు అని చెప్పి 3.5% FRBM ను పెంచినటువంటి పరిస్థితి. అంతే, అందుకోసం రైట్ ప్రకాష్ రెడ్డి గారు. సార్ భానుప్రసాద్ గారు, అసలు ఏంటి సార్ భానుప్రసాద్ గారు, మన స్టేటస్ ఏంటి? మనకి మంత్లీ రాబడి ఎంత, ఖర్చు ఎంత? ఎందుకు ఇవాళ ఇలాంటి ఒక జంక్చర్ దగ్గర ఎందుకు మనం నిలబడ్డాం? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ఈ 11,700 కోట్లు అనేటువంటివి వారు చెప్పేటువంటి వాటికి సంబంధించినవి కాదు. ఇవి రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులు. నేను ఎగ్జాంపుల్ గా 2-3 చెప్తాను. EGS కు సంబంధించి 1,114 కోట్ల రూపాయలు రావాల్సింది. తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించినటువంటి డబ్బులు దాదాపు 1,000 నాకు అంటే సబ్జెక్ట్ కరెక్షన్ కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు, 1,011 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించినటువంటి రావాల్సింది. ఈ విధంగా మొత్తం కలిపి 11,700 కోట్ల రూపాయలు టోటల్ గా కూడా, అంటే GST కి సంబంధించినటువంటి వారు చెప్పినటువంటి ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ కి సంబంధించినటువంటిది 5,700 కోట్ల రూపాయలు అయింది. ఈ విధంగా మొత్తం కలిపి 11,700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అమౌంట్ ఉంది. ఇది ఏదో మన నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన దాని కొరకు చేయించి కాదు, అది పెట్టింది కూడా ఏంటంటే ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. మెయిన్ గా ఉద్యోగులకి లేకపోతే పెన్షనర్లకి పెన్షన్ ఇవ్వడానికి ఈ 2 విషయాలకు సంబంధించి ఎంత నెలవారీ ఖర్చు ఎంత? ఈ రెండింటికి సంబంధించినంత వరకు ఎటువంటి ప్రాబ్లము లేదు. డెఫినెట్ గా వాటికి సంబంధించినంత వరకు రాష్ట్ర ఆదాయం నుంచి వచ్చేటువంటి వనరులు సరిపోతాయి, ఎటువంటి ప్రాబ్లము లేదు. దాదాపు 10,000 కోట్ల పైన అయినా ఈ రోజు గత నెల వచ్చినటువంటి ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఈ నెల ఇంకా కొద్దిగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే ఇది ఉండదు. దానికి పెన్షన్లకి తర్వాత జీతాలకి సంబంధించినటువంటిలో ఎటువంటి ఇది లేదు. కాకపోతే కొద్దిగా 4-5 రోజులు అటు ఇటుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్పితే జీతాల విషయంలో ఎటువంటి ఇది కూడా లేదు. అవి పూర్తిగా రాష్ట్ర ఆదాయం నుంచే వనరుల నుంచి మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి సందర్భంలో కూడా జీతాలకు సంబంధించినటువంటి ఇదిలో కేంద్రం మీదనో లేకపోతే ఇంకోల మీదనో ఆధారపడేటువంటి అప్పుల మీదనో ఆధారపడేటువంటి పరిస్థితి లేదు. సార్ లాస్ట్ మంత్ కూడా 15-20 తారీఖు వచ్చినా సరే కొన్ని జిల్లాల్లో ఉద్యోగులకి జీతాలు పడని పరిస్థితి. పెన్షనర్లు అయితే ప్రతిరోజు వాళ్ళు వెళ్ళడం, పెన్షన్ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూడడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఆ వయసులో చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. వీళ్ళని ఎలా అడ్రస్ చేస్తారు? వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్తారా? నేను అదే చెప్తున్నాను. నేను కొంత డిలే అయిన మాట వాస్తవం అంటున్నా, డిలే అవుతున్న మాట వాస్తవం. నేనేం వాస్తవాల్ని పక్కకి చెప్పేటువంటి ఇదిలో లేను. నేను ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారి లాగా గుడ్డిగా నేను లెక్కలు చెప్పను. నేను వాస్తవమే చెప్తాను. ఎందుకంటే నేను బ్యాలెన్స్ షీట్స్ అనేటువంటివి
ఎట్లా ఉంటాయి అనేటువంటి ఇంతకుముందు శ్రవణ్ గారు చెప్పినట్టుగా నాకు కూడా కొంత దాని మీద అవగాహన ఉంది. ఏ విధంగా ఒక కంపెనీ అయినా ఒక ప్రభుత్వం అయినా ఏ విధంగా మేనేజ్ చేస్తుంది అనేటువంటిది. అప్పులు ఇప్పుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క FRBM లిమిట్స్ మీద ఉన్నటువంటి అప్పులు, GSGP మీద ఉన్నటువంటి అప్పులు 9.75% దాటినాయి అనేటువంటి క్లియర్ FRBM కంపేర్ చేసుకున్నట్టయితే కనుక 9.75 దాటింది అనేది RBI అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. నేను కాదు చెప్పేది, RBI చెప్పినటువంటి లెక్కలు అవి, నేను చెప్పే లెక్కలు కాదు. ఈ విధంగా చూస్తే ఇంకొక శ్రవణ్ గారు ఒక మాట అన్నారు. శ్రవణ్ గారు ఏమన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వల్ల లోపం అనేటువంటి ఈ రకమైనటువంటి ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రారంభమైంది UPA 2 సమయంలో. ఆ UPA 2 సమయంలోనే ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలకి వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని మించి సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు చేయడం అనేటువంటిది ప్రారంభించింది UPA టైంలో. ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ప్రారంభించినాయి. ఆనాడు UPA ప్రభుత్వం ఆ రకంగా ప్రారంభించింది. దాన్ని ఈ రోజు చాలా రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి. ఆ రకమైనటువంటి ఇది ఉంది. డెఫినెట్ గా దాన్ని అది అన్ని రాష్ట్రాలు కూర్చొని చర్చించుకోవాల్సినటువంటి అంశమే. డెఫినెట్ గా అది ఒక అంటే దాని మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది డెఫినెట్ గా నేను ఒప్పుకుంటాను, దాని ఏమి కాదు. కానీ అదేదో తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి విషయం కాదు. దేశవ్యాప్తంగా అట్లా ఉంది. దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అదే పనులు చేస్తున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలే చేస్తున్నాయి. తర్వాత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాల పేరు మీద కొంత అంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో కూడా కనబడుతున్నాయి. దాని విషయంలో ఎటువంటి ఇది అవసరం లేదు, సంశయం అవసరం లేదు. కానీ ఇది కేవలం తెలంగాణకో లేకపోతే ఇంకో దానికో పరిమితమైనటువంటి ఇది కాదు. ఇంతకుముందు వారు చెప్తూ ఇది అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉందని అన్నారు. ఈ రోజు మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు మనకంటే ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా వాళ్ళకి లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈరోజు తెలంగాణకి ఇవ్వలేదు. అంటే నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయడమో లేకపోతే వాళ్ళ మీద ఇది కాదు. నాకు వాళ్ళకి ఇచ్చినందుకు నాకేం అసంతృప్తి లేదు. వాళ్ళకి ఇవ్వడం కూడా న్యాయమే అని చెప్తున్నాను. వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇవ్వడం కరెక్టే, ఇవ్వాల్సిందే, ఇచ్చారు. కానీ అదే బస్సులు బట్టి అన్ని రాష్ట్రాలకు కల్పించాల్సిన అవసరం తప్పితే మొన్న 4 రాష్ట్రాలకు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మాకంటే ఏమి FRBM లో తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏం కాదు. ఈరోజు మీరు ఒక చట్టాన్ని తీసుకోదలుచుకున్నారు. గత 10-15 సంవత్సరాలుగా కార్పొరేషన్స్ తెచ్చుకునేటువంటి రుణాలకి సంబంధించినటువంటి FRBM లిమిట్స్ లోకి రావు. ప్రభుత్వం తీసుకునేటువంటి రుణాలు మాత్రమే FRBM పరిమితిలోకి వస్తున్నాయి అనేటువంటిది గతంలో ఉన్నటువంటి రూల్స్, ఫాలో అవుతున్నటువంటి రూల్స్. ఈ రోజు మీరేమంటున్నారు, మేము అన్ని కార్పొరేషన్స్ తీసుకున్నటువంటి లోన్స్ కూడా FRBM లిమిట్స్ లోకి తీసుకొస్తామంటే అది తేయండి. తీసుకురావడానికి దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఒక మొదటే హెచ్చరిక చేయడం, మొదలే రాష్ట్ర ప్రభుత్వాలన్నింటితో కూర్చొని చర్చించి రాష్ట్ర ప్రభుత్వాల వెసులుబాటును కూడా చూసుకుని దాని ప్రకారంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ రాత్రి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, మీరంతా ఇది అయిపోవాలి అని అంటే అది కుదరదు కదా. శ్రవణ్ గారు, మీ UPA 2 ఇంప్లిమెంట్ చేసిన విధానాలనే చేస్తున్నాం అని చెప్పారు అన్నారు. దాంతోపాటు ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆన్, చాలా ఛార్జీలు పెంచేశారు ఈ మధ్యకాలంలోనే. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, లేకపోతే అన్ని రకాలుగా లిక్కర్ ఛార్జీలు కానీ అన్నీ పెంచారు. అయినా సరే ఎందుకు కాస్త అటు ఇటుగా అవ్వచ్చు, కాస్త ఇబ్బందులు ఉండొచ్చు అని చెప్తున్న సిచ్యుయేషన్ ఎందుకంటారు? అంటే ఒక విషయం అమ్మా, అంటే వెల్ఫేర్ ఈజ్ నో బడీస్ మెర్సీ. ఇన్ డెమోక్రటిక్ స్టేట్లో వెల్ఫేర్ అనేది ఎవరి దయాదాక్షిణ్యం కాదు. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ వెల్ఫేర్ అండ్ ఇట్స్ మై రైట్ టు గెట్ మై వెల్ఫేర్ యాజ్ అ కామన్ మ్యాన్ ఆఫ్ దిస్ స్టేట్. ఇవాళ ప్రజలకు మీరు ఇస్తుంది ఎంత, మీరు దుబారాగా ఖర్చు పెడుతుందన్న దాని పట్ల బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. మేము ఎత్తి మీద మొత్తుకుంటుంది అదే. ఇవాళ భానుప్రసాద్ గారు అన్నట్టుగా ప్రభుత్వం వెల్ఫేర్ మీద ఖర్చు పెడుతున్న సొమ్ము ప్రభుత్వ పెద్దలు సృష్టించిన సొమ్ము కాదు. మీరు, నేను, మనమందరం కష్టపడితేనే ఆ కింద పేదోడికి ఎవరికైతే మీరు పెన్షన్ ఇస్తున్నారు కదా, ఆ పెన్షన్ తీసుకునేటోడు కూడా సబ్బు కొంటాడు, పేస్ట్ కొంటాడు, వాడు బ్రష్ కొంటాడు, వాడు ఎకనామిక్ ఇంజన్లో వాడు కూడా భాగం. ఆ ఎకనామిక్ ఇంజన్లో వాడు భాగమైనందుకే నీకు ఇవాళ చేతిలో డబ్బు వస్తుంది. ఆ డబ్బునే మళ్ళీ నువ్వు పెన్షన్ ఇస్తావో, ఇంకోటి ఇస్తావో, కళ్యాణ లక్ష్మి ఇస్తావో, ఇంకోటి ఇస్తావో. మీరేం సంపద సృష్టించి ప్రత్యేకించి ఇవ్వట్లే. మేము కట్టే సొమ్ము, మా ట్యాక్స్ సొమ్ము, రకరకాల రీతుల్లో మా దగ్గర తీసుకున్న సొమ్ము మీరు మాకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వెల్ఫేర్ చేస్తున్నాం కాబట్టి మేము అప్పుల పాలు అవుతున్నాం అనే ఒక భావన సరి అయింది కాదు అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. రెండోది ఏంటి అంటే, ఇవాళ ఒక పక్కన పెన్షన్లు ఇస్తున్నారు, ఇంకో పక్కన మీరు ట్యాక్స్ మీరు లిక్కర్ రెవెన్యూ ఎంతనండి, 10,000 కోట్ల రూపాయల లిక్కర్ రెవెన్యూ హ్యాస్ గాన్ టు 30,000 crores ఆఫ్ లిక్కర్ రెవెన్యూ. ఎవరి సొమ్ము అది?
ప్రజలకు మనమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా. పవర్ టారిఫ్ అట్లే పెంచేసినారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అట్లే పెంచినారు మీరు అన్నట్టుగా. సో ఇట్స్ పీపుల్ హు ఆర్ కాంట్రిబ్యూటింగ్. అయితే బాధ అంతా ఏంటి అంటే భానుప్రసాద్ గారు ఒప్పుకుంటారు, నేను అట్లీస్ట్ ఆఫ్ ద డిస్కషన్ అన్న ఒప్పుకుంటారు. బడ్జెట్ మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇట్స్ లైక్ టైట్ రోప్ వాకింగ్. మనము ఆ తాడు మీద ఇట్లా పట్టుకొని నడుస్తారు చూసిండ్రా, ఇటే తిరగబడతారు. అంత బాధ్యతగా నడపాలి, ప్రతి పైసకు కూడా అకౌంటబిలిటీ ఉండాలి, ఖర్చు పెట్టే ప్రతి దాని మీద బాధ్యత ఉండాలి. ఈ ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదు, ముమ్మాటికి లేదు. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చర్చలు నా మీద ఖండించినప్పటికీ కూడా ఇది పద్ధత లేదు. లాప్సైడెడ్ ప్రియారిటీస్. నేను గుడి కట్టడానికి నేను వ్యతిరేకం కాదు, లేకపోతే అసెంబ్లీ బిల్డింగ్ కట్టడానికి నేను వ్యతిరేకం కాదు. 1000 కోట్ల నువ్వు ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏమైనా వచ్చిందా తెలంగాణ వచ్చినాక? కొత్త హాస్పిటల్ ఏమైనా వచ్చిందా తెలంగాణ వచ్చిన తర్వాత? సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక సోషల్ ఎంటర్ప్రైజ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ చేసినారు మీరు? కాళేశ్వరం అన్న, నన్ను కంప్లీట్ చేయండి అన్న ప్లీజ్. కాళేశ్వరం వీళ్ళు చేసినటువంటి ఒక ఫండమెంటల్ మిస్టేక్ చెప్తాను మీకు నేను. 32-35 వేల కోట్ల రూపాయలతో కంప్లీట్ కావాల్సినటువంటి ఒక అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ను ఒక రొమాంటిక్ ఐడియా ఆఫ్ ప్రాజెక్ట్, కేసీఆర్ గారికి అంత గ్రాండ్యూర్, ఆ రొమాంటిక్ ఐడియా ఆఫ్ గ్రాండ్యూర్లో ఏం చేసిండ్రు అంటే దాన్ని మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పని మొత్తం దాన్ని 1,00,000 కోట్లకు తీసుకుపోయింది. అది ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఇట్ రిక్వైర్స్ అనదర్ 50,000 crores. ఇది 1,00,000 కోట్లు ఇక్కడ పోయినాయి. మిషన్ భాగీరథ ఆ ఉన్న ట్యాంకులకే బులుగు రంగు వేసి పడేసినారు, ఉన్న పైప్ లైన్లకు రంగులు వేసేసినారు. 50,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టినారు, 1,50,000 కోట్లు. తర్వాత పవర్ వెట్ ఈస్ అవైలబుల్, ఇవాళ ఫ్రీ పవర్ ఏదైతే ఇస్తామంటున్నారో, ఫ్రీ పవర్ ఏదైతే 3 రూపాయలకు పర్ యూనిట్ దొరుకుతుంది. వాళ్ళ ఇట్లా ఎదురు చూస్తుంది ఎవడన్నా వచ్చి కొనుక్కుంటాడా అని చెప్పని వాళ్ళ ప్రొడ్యూసర్. 3 రూపాయలకు పర్ యూనిట్ దొరికేది వీళ్ళు 6 రూపాయలకు ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర కొన్నారు. తద్వారా కమిషన్ అంటే నా మీద దాడి చేస్తారు, అది వేరు ముచ్చట. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వై ఆర్ యూ బయింగ్ ఫర్ 6 రూపీస్ 8 రూపీస్ వెన్ ఇట్ ఇస్ అవైలబుల్ ఫర్ 3 రూపీస్ పర్ యూనిట్. ఇట్లా పవర్ని ఇష్టం వచ్చినట్టు కొన్నారు. దీంతో పాటుగా దుబారా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు అదేదో వాళ్ళ చిన్న స్కూటర్ వేసుకొని స్కూటీ తిరిగినట్టుగా హెలికాప్టర్లు తిరగటం, మంత్రులు తిరగటం, ప్రైవేట్ జట్లలో తిరగటము, తర్వాత గుళ్ళకు గోపురాలకు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతమైన నమ్మకాలండి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్. నేను పొద్దున్న లేసి ఇంత మంచి బొట్టు పెడతా, ఇట్లా బొట్టు పెడతా, దేవుని దండ పెట్టుకుంటా. నా వ్యక్తిగత నమ్మకానికి నేను ప్రజల ఎక్స్చెకర్ నుంచి నేను గుళ్ళకు గోపురాలకు మొక్కులకు డబ్బులు ఖర్చు పెట్టినాను. నేను శ్రవణ్ గారు మీరు చెప్తున్నట్లు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటువంటిది లేకపోవడంతో ఇవాళ ఎంత మీరు శాలరీస్ గురించి మాట్లాడుతున్నారమ్మా. ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, మా చిన్న ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ఊరి పెట్టుకొని పాప సస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఐ నో లాట్ ఆఫ్ ఇరిగేషన్ కాంట్రాక్టర్స్ మిడ్ సైజ్. ఇవాళ బతికేది ఒకళ్ళో ఇద్దరు పెద్ద ఇరిగేషన్ కాంట్రాక్టర్లు మాత్రమే, వాళ్ళకు ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంది, బ్యాంకులు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి, ఓడీలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు బతున్నారు. కానీ చిన్నోడు అంతా పెళ్ళాం పిల్లలు ఊరేసుకొని చచ్చిపోతానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ జిహెచ్ఎంసీ, మన హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఊరేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్లో, డబ్బులు బిల్స్ క్లియర్ చేయలేదు, జీతాలు క్లియర్ చేయట్లేదు. ఈ 8 సంవత్సరాల్లో మీరు ఎవరిని అభివృద్ధి చేసినారు? ప్రతిదానికి కేంద్రం సహకరించట్లా, కేంద్రం మా మీద వివక్ష చూపిస్తుంది. ఇందులో ఇవాళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉండడానికి కేంద్రం బాధ్యత ఎంత, లేకపోతే కేంద్రం రోల్ ఎంత, మన దగ్గర ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఎంత పాత్ర? నేను భానుప్రసాద్ గారు నా మీద దండయాత్ర చేస్తారు ఇప్పుడు, కానీ అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ముమ్మాటిగా యాజ్ అ కార్పొరేట్ హెడ్ భానుప్రసాద్ రన్స్ అ బిగ్ కంపెనీ, పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ నడుపుతారు. ప్రతి పైసా ఆయన ఇట్లా తూకం వేసినట్టుగా చూస్తాడు ఆయన. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఉన్నట్టయితే నేను ఐ వుడ్ హావ్ నాట్ గాన్ ఫర్ ఏ 35 వేల కోట్ల రూపాయలతో అయిపోయేటువంటి అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నేను 1,00,000 కోట్లకు తీసుకుపోను. 1,00,000 కోట్లకు తీసుకుపోవడం వల్ల నాకు కొత్త 1,00,000 ఎకరాల ఆయకట్టు రావాలి కదా. ఒక ఎకరం కొత్త ఆయకట్టు రాకుండా మీరు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. పాత ట్యాంకులకే మీరు రంగులేస్తారు. ఇవాళకి కూడా మిషన్ భాగీరథ 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆదిలాబాద్, ఖమ్మం ఇటువంటి అడవుల్లో ఉన్నట్టు ప్రాంతాల్లో ఉన్నట్టు గ్రామాలలో మంచిలు దొరకట్లేదు. ఇవాళకి కూడా ఇబ్బంది పడి చెరువులలో నీళ్ళు తాగుతున్న పరిస్థితి ఇవాళకి కూడా ఉన్నది. ఎక్కడిది మరి పైసలు ఎక్కడ పోతా ఉన్నాయి? పవర్ ఎందుకు మీరు డబుల్ కాస్ట్ పెట్టుకుంటా ఉన్నారు? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు వాట్ ఈస్ యువర్ అడ్మినిస్ట్రేటివ్ డిసిప్లిన్ చెప్పండి ఒక్క మాట. నా దగ్గర పైసలు లేవు, మరి పైసలు లేకపోతే ప్రైవేట్ జట్లలో తిరగడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? స్మితా సబర్వాల్ గారు మీ ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా హెలికాప్టర్లు తిరగడానికి పైసలు ఎక్కడ వస్తూ ఉన్నాయి? నిన్న చెప్తా ఉన్నారు ఇంకా జమ్మికుంటకు జగిత్యాలకు పోవడం కోసం హెలికాప్టర్లు తిరుగుతారండి. ఎవరి పైసలు అండి అవన్నీ? వెన్ యూఆర్ సో టైట్. నాకు బాగా గుర్తు ఇదే, వీరు ప్రభుత్వంలో ఉన్నారు పెద్దలు, భానుప్రసాద్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఏదో అనుకుంటా, నాకు బాగా గుర్తు. ఏసీలు బంద్ చేయమని చెప్పని అన్నారు. ఏసీలు బంద్ చేసుకోవాలా? ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులంతా ఏసీలు బంద్ చేసుకోవాలా? ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ ఉంది, వాళ్ళ ప్రాబ్లం ఉంది అని చెప్పని. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఈస్ యువర్ స్పెండింగ్? పంజాబ్లో ఉన్న రైతులు ఆదుకుంటారు, ఇక్కడ ఉన్న రైతుకు మీరు 8,400 మంది రైతులు చచ్చిపోయినరు, 1,000 మందినే గుర్తించారు, 7,000 మంది నోట్లో మన్ను కొట్టినరు. ఎక్కడ పోతున్నాయి డబ్బంతా?
దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎక్కడ పోయింది? మీరు 9 బడ్జెట్లు అంటే 18 లక్షల కోట్ల రూపాయలు. ఏంది ఇది? లేదు, డబ్బు లేకున్నా డబ్బు ఉన్నట్టుగా మీరు ఏమైనా దొంగ లెక్కలు చూపెడతా ఉన్నారు. హాస్ బీన్ అబ్జర్వ్డ్ బై ద కాగ్. సంథింగ్ సీరియస్లీ రాంగ్. దీని బాధ ఏంటి అంటే శ్రీలంక కాకూడదు ఇది, లేదు మరో పంజాబ్ కాకూడదు ఇది. తప్పనిసరిగా మీరు మంచి చర్చలు ఎవరెత్తిండ్రు. ఇవాళ తెలిసో తెలియక అన్ని టీవీ ఛానల్ ఇదే చర్చ జరుగుతూ ఉంది, అన్ని పేపర్లో ఇదే చర్చ వచ్చింది ఇవాళ. దేర్ మస్ట్ బి ఎ డిస్కషన్ అక్రాస్ తెలంగాణ. ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ టు బి ఎక్స్పోజ్డ్, నాట్ ఎక్స్పోజ్ బట్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. రైట్ సార్, మనకి ఇంకా 5 minutes ఉంది. ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా ఇఫ్ యూ మేక్ యువర్ పాయింట్స్, మనం ఫైనల్ వర్షన్ తీసుకుందాం భానుప్రసాద్ గారి దగ్గర. నేను ఇప్పుడు భానుప్రకాష్ గారికి ఒక అభినందన కూడా చెప్తా. ఈ రోజే కేంద్ర ప్రభుత్వము సుమారుగా తెలంగాణ ప్రభుత్వం నా తెలిసిన లెక్క ప్రకారం సుమారు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల జిఎస్టీ ఏవైతే ఈ మంత్ పోయిన మంత్ ఉన్నాయో అవి ఈ రోజు వచ్చేసినాయి మేడం. అందుకోసమనే జిఎస్టీలు బాగా ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు అన్నారు. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు రావు మేడం. అవి పూర్తిగా స్థానిక ప్రభుత్వాల కోసం అని ఇచ్చేటువంటి నిధులు మాత్రమే. అట్లా మీ స్థానిక ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ నిధులను మీ జీతాలకు ఎలా ముడి పెడతారంటున్నా. జీతాలకు సంబంధించిన నేను అందుకోసం చెప్తున్నా, నేను స్థానిక ప్రభుత్వం బిల్లు సంగతి అందుకోసం చెప్తున్నా. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పైసలు, ప్లస్ డిస్కామ్లకు మీరు ఇవ్వాల్సినటువంటి, మళ్ళీ క్లారిటీ గుర్తు చెప్తున్నా మేడం, డిస్కామ్లకు మీరు రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి సబ్సిడీల రూపంలో భరించిన రైతులకు ఇచ్చిన ఫ్రీ కరెంట్ కావచ్చు, మీ ఆఫీసులకు ఇచ్చిన కరెంట్ కావచ్చు, మీరు పేదోళ్ళకి ఇస్తున్న కరెంటు ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ కలిపి నేను అనుకుంటున్నాను మేడం 50,000 కోట్ల పైన ఉన్నాయి మేడం అప్పులు తెలంగాణ ప్రభుత్వానికి. మేము మళ్ళీ అంటే సండ్రీ డెటార్స్ అంటారు, సండ్రీ క్రెడిటార్స్. నాకు మ్యాథమెటిక్స్ లో 7 గారు చెప్పాలి, డెటార్స్ క్రెడిటార్స్ అవుతారు వాళ్ళు, సండ్రీ డెటార్స్. కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే కాంట్రాక్టర్స్, చిన్న కాంట్రాక్టర్స్, మామూలు కాంట్రాక్టర్స్, పెద్ద కాంట్రాక్టర్స్, ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీలో హాస్పిటల్స్ కి ఫీ రియంబర్స్మెంట్ లో కాలేజీలకి ఇట్లా లెక్కలు తీసుకుంటూ పోతే 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు. సార్ మ్యూట్ అయిపోయింది ప్రకాష్ రెడ్డి గారు. బ్లాక్ అయిపోయింది, మ్యూట్ కాదు. రైట్, కనెక్షన్ పోయినట్లుంది. ఎస్ చెప్పండి భానుప్రసాద్ గారు. నేను ఇందాక శ్రవణ్ గారిని అడిగినట్లు అన్నిటి ఛార్జీలు పెంచేశారు, రేట్లు పెంచేశారు, అయినా సరే ఫినాన్షియల్ సిచ్యుయేషన్ ఇట్లుంది. ఇప్పుడు మొట్టమొదటి నేను చెప్పాల్సింది ఏంటంటే, శ్రవణ్ గారు చేవేళ్ల ప్రాజెక్టు 35,000 కోట్లు అయిపోతుంది అనేటువంటిది ఏదైతుందో అది ఎంత అవాస్తవం అంటే ఈ రోజు చెప్పట్లేదు. నేను ఈ విషయం ఈ రోజు చెప్పట్లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఈ రోజు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో రికార్డ్ లో ఉంటుంది. మీరు ఒకసారి శ్రవణ్ గారు మీరు ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్తే రికార్డ్ లో ఉంటుంది, మీరు ఒకసారి తీయండి. అది ఎంత అబద్ధము అనేటువంటిది నేను ఆ రోజు చెప్పినాను, వాస్తవాలన్నీ చెప్పినాను, గణాంకాలు చెప్పినాను. ఎందుకంటే నాకు ఆ శివని ఇంజనీరింగ్ లైన్ లో అనుభవం ఉన్నది కాబట్టి అది మొత్తం వాస్తవాలు కాదు, అవాస్తవాలని ఆ రోజే చెప్పినాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 1,00,000 కోట్లు అవుతుందని చెప్పి నేను గణాంకాలతో సహా ఆ రోజే చెప్పినాను. అది పాసిబుల్ కాదని చెప్పినాను. కాబట్టి ప్రాణహిత సేవలు 35,000 కోట్లు అవుతుందని చెప్పడం అనేది అది నిజంగా ఎవరైనా నవ్వుకుంటారు. మీరు కూడా ఎవరో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటలు మీరు మాట్లాడకండి ఒకసారి, ఎందుకంటే అది నవ్వుల పాలయ్యేటువంటి మాటలు. అది ఆ మాటలు ఇంకోసారి దయచేసి మీరు మీలాంటి వాళ్ళు ఇగ్నోర్ మాట్లాడకండి. ఎందుకంటే దాని ల్యాండ్ అక్విజిషన్కి ఎంత అయితే ఒకసారి మీరు లెక్కేసుకోండి, అప్పుడు తెలిసిపోద్ది ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుందని. కాబట్టి అసలు అది పూర్తిగా బూటకం. అది అక్కడ ప్రాణహితలో ఒక ఖచ్చితంగా మనం ఇంకో సందర్భంలో మాట్లాడదాం భానుప్రసాద్ గారు. బట్ ఎందుకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎందుకు ఇంత దారుణంగా ఉంది మాట్లాడకండి ఇంకోసారి దయచేసి. కానీ ఈ రోజు రాష్ట్రంలో నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఈ రోజు ఏదో ఒక చిన్న 1 నెల 2 నెలలు గతంలో అనేక ప్రభుత్వాలు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అనేక సార్లు అనేక ప్రభుత్వాలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు మేము మా ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక రోజు ఓడీకి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఓవర్ డ్రాఫ్ట్ ఒక రోజు కూడా తీసుకోలేదు. మేము ఓవర్ డ్రాఫ్ట్ ఒక రోజు కూడా తీసుకోలేదు. ఈ రోజు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది అంత ఫాస్ట్ గా ఈ రోజు మీకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో డబ్బులు ఇస్తామంటే కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో పోలవరం కట్టేటువంటి పరిస్థితిలో లేదు. కానీ ఇక్కడ మేము మా సొంత నిధులతోని మేము పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మిషన్ భగీరథ సంబంధించి ఎక్కడ ట్యాంకులు కట్టలేదు అంటున్నారు కదా, అక్కడక్కడ ఆ ట్యాంకులు ఎక్కడైతే ఉపయోగపడతాయో వాటిని కూడా ఉపయోగించుకున్నాం, దాంట్లో ఏమి ఇది లేదు. కానీ ఎన్ని వందల ట్యాంకులు, ఎన్ని వేల ట్యాంకులు కట్టామనేటువంటిది శ్రవణ్ గారికి కనబడకపోయినట్టయితే అది నేనేం దానికి చెప్పలేదు.
కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మీరు ఇప్పుడు అనేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక అవార్డులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వస్తున్నాయి? ఉత్తమ గ్రామాలుగా ఎందుకు వస్తున్నాయి? నిన్న కూడా అనౌన్స్ చేసినటువంటి అవార్డులలో మళ్ళీ ఉత్తమ గ్రామాలుగా ఎందుకు సెలెక్ట్ అవుతున్నాయి? ఈ రోజు ఉత్తమ ఈజీఎస్ కు సంబంధించినటువంటి నిధులు చెప్పారు కదా ప్రకాష్ రెడ్డి గారు, ఈజీఎస్ కు సంబంధించినటువంటి నిధులు మేము వాడుకుంటున్నాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈజీఎస్ నిధులు వాడుకున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. తీమనండి, హైయెస్ట్ ఉపయోగించుకున్నది ఏ రాష్ట్రం తీమనండి. ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటిది, వాళ్ళకు ఉన్నటువంటి ఇదేంటి, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు ఏంటి, సార్ ఒక్క మాటలో చెప్పండి భానుప్రసాద్ గారు, మన దగ్గర ఫైనాన్షియల్ డిసిప్లిన్ కరెక్ట్ గా లేదు అని శ్రవణ్ గారు ఒక మాట అన్నారు. మీ రియాక్షన్ చెప్పండి సార్, మీ కామెంట్ చెప్పండి దాని మీద. ఏదంటారు? ఫినాన్షియల్ డిసిప్లిన్ ప్రాపర్ గా లేదు, అందుకే ఇవాళ అన్ని ఛార్జీలు పెంచుకున్నా, అన్ని రేట్లు పెంచుకున్నా ఇవాళ ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు రేట్లు పెంచే తప్పదు. 8 సంవత్సరాల తర్వాత రేట్లు పెంచాం. 8 సంవత్సరాలు మిగిలిన రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో చూసుకుంటే మన పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది, అనేక సందర్భాల్లో పెంచుతూ వచ్చారు ఈ 8 సంవత్సరాలు. కానీ మేము ఈ 8 సంవత్సరాల్లో ఎప్పుడు పెంచలేదు, ఇప్పుడు పెంచాం. కాబట్టి మేము పెంచినటువంటి కూడా డీజిల్ పెరిగితే ఆర్టీసీ రేట్లు పెంచాం. ఈ రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే రాష్ట్రానికి ఆదాయం కూడా పెరిగింది. యా ప్రకాష్ రెడ్డి గారు చాలా క్విక్ గా, టైం లేదు మనకి, జస్ట్ 20 seconds. క్విక్ గా చెప్పండి. ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది. చెప్పండి చెప్పండి. మేడం నేను గుడ్డి సమాధానం చెప్తాను మేడం. నేను గుడ్డి కాదు, నేను అవిటోని కాదు చెప్పడం కాదు. ఒక్కటే సమాధానం చెప్తాను. ఒక్కటే వాళ్ళు మాట్లాడలేదు. ఒక్కటే మీరు పచ్చాపచ్చని చెప్పారు. ఒక్కటే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సార్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి సార్, క్విక్ గా చెప్పండి, టైం లేదు మనకి. క్విక్గా చెప్తాను మేడం. 2018 నుంచి ఆగండి సార్, సార్ ఒక్క నిమిషం. భానుప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. భానుప్రసాద్ గారు ప్లీజ్ లెట్ హిమ్ మేక్ హిమ్ మేక్ హిస్ పాయింట్. మేడం వారు అట్లా మాట్లాడతారు. రైట్ సార్, రైట్. ప్రకాష్ రెడ్డి గారు, శ్రవణ్ గారు, భానుప్రసాద్ గారు, థాంక్యూ సార్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం ఎన్ని ఛార్జీలు పెంచినా, రేట్లు పెంచినా, ఏం పెంచినా ఉద్యోగులకి జీతాలు ఇస్తారా ఇవ్వరా, పెన్షనర్లకు జీతాలు ఇస్తారా, పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనే దానికి ఒక సూటి సమాధానం ఇన్ టైం ఇస్తామని చెప్పలేని ఒక దారుణమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఓ పక్క జీతాలకి పథకాలకి మన రాష్ట్ర ఆదాయం సరిపోతుందని చెప్పి మంత్రులు చెప్తున్నా సరే ఇవన్నీ గంభీరపు ప్రకటనలుగా కనిపిస్తున్నాయి తప్ప వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇవన్నీ మనం క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం మీ మూలాలు ఏంటి, మీరు ఎక్కడి వారని చెప్పి ప్రశ్నించడం మనకి కనిపిస్తుంది. ఆంధ్ర కాంట్రాక్టర్లకి లక్షల కోట్లు కాంట్రాక్టులు కట్టబెట్టినప్పుడు మాత్రం వీళ్ళకి వాళ్ళ మూలాలు కనిపించవు. అయినా సరే ఖచ్చితంగా ప్రజల తరఫున క్వశ్చన్ చేస్తాం. పెన్షనర్లు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఉద్యోగులు 20వ తారీఖు వచ్చినా జీతాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు, ఎప్పుడో ఇచ్చిన హామీ ఎందుకు నెరవేరలేదు, 5 లక్షలు ఇస్తాం సొంత జాగా ఉంటే అన్నారు, దాన్ని 3 లక్షలకి తగ్గించారు, అది ఇప్పటిదాకా కూడా అమలు కాల. ఇలాంటి ఎన్నో ప్రజా సంక్షేమానికి సంబంధించి, ప్రజోపయోగానికి సంబంధించిన విషయాల మీద ఎప్పుడు కూడా V6 క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వాలు, లేకపోతే ప్రభుత్వం తరఫున వస్తున్న ప్రతినిధులు. దట్స్ ఆల్ టుడే స్పెషల్ లైవ్.